వచ్చే నెలాఖరులోగా స్థానికం 23న పిఎసి సమావేశం, సీనియర్ నేతల అభిప్రాయ సేకరణ, ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం. ఆ తర్వాతే ఎంతగానం తెలుసా అసలు పంచాయతీ సెక్రటరీలకి కార్యదర్శులకి ఇబ్బంది అయిపోతుందండి బాబాయ్. నడపలేకపోతా ఉన్నారు వాళ్ళు. ఎన్ని రోజులు సర్పంచులు లేక ఆడికెళ్ళేమో బిల్లులు ఆగిపోయినాయి, బిల్లులు రావు, సర్పంచులు లేరు, పంచాయతీ కార్యదర్శులకి ఇబ్బంది చాలా బడన్ అయిపోతా ఉంది వాళ్ళకి. రోజు రోజుకి వాళ్ళ జీతాలకు వెళ్ళి పైసలు తీసుకపోయి ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు అసలుకే వర్షాకాలం, సార్ ఇక్కడ బ్లీచింగ్ కొట్టియండి సార్, సార్ ఇక్కడ చెత్త పెరిగిపోయింది సార్, సార్ మా రోడ్డు బాగాలేదు సార్, కొద్దిగా ఏదైనా మొరసో మట్టో ఏదో బోపియండి సార్. విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు అయితే చాలా ఇబ్బందికరంగా మారిపోయినాయి. మేజర్ గ్రామ పంచాయతీలు ఏముంటది, మెయిన్ రోడ్డు ఉంటది, ఆ మెయిన్ రోడ్ల చెత్త అది ఇది పేరుకుపోయి నీళ్లు అక్కడే స్తంభించిపోయి ఆ నీళ్ళని మళ్లించాలి, ఆ చెత్తని ఏరాలి, చెట్ల కొమ్మలు నరికించాలి, చెట్ల కొమ్మలు పడితే తీసుకుపోయి ఆడేయాలి, ట్రాక్టర్ కావాలి, డీజిల్ కావాలి, పనిముట్లు కావాలి. చెత్త వేరుకపోతే దోమలు వస్తే రోగాలు వస్తే మళ్ళీ తీరా హాస్పిటల్కి పోతే మీ పంచాయతీ చక్కగా లేదు, మీ పంచాయతీ ఆ సెక్రటరీని కలిసి మీ పంచాయతీని మొత్తం, ఏ పంచాయతీ అంటే ఉత్తగా ఏమన్నా ఒక లైన్ రెండు లైన్లా, ఒక లైన్ రెండు లైన్లా. ఈ వర్షానికి మన ఇల్లుని బాగు చేసుకోవాలంటేనే మనకి ఇబ్బంది అవుతుంది. ఇద్దరు ముగ్గురు నలుగురుండే ఇల్లుని దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీ అంటే దాదాపుగా 5,000కు పైగా, 5,000, 6,000, 7,000, 8,000 మంది ఉండేటటువంటి జనాభాని పంచాయతీ సెక్రటరీ సర్పంచులు లేకపోతే, కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోతే ఎట్లా నడిపిస్తాడు? చాలా బడన్ అయిపోతా ఉంది పంచాయతీ సెక్రటరీలకి. కానీ వీళ్ళు సీనియర్లంతా కూడా కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారట. మళ్ళా ఈ నెల 23న పిఎసి సమావేశం, వచ్చే నెలాఖరులో స్థానికం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం నుంచి నడుస్తా ఉన్నది, సంవత్సరం క్రితమే ఇంకేమున్నది, ఈ వినాయక చవితికి, ఈ దసరాకి, ఈ దీపావళికి, ఈ సంక్రాంతికి, ఈ ఉగాదికి అని చెప్పుకుంటా ఇంకేమున్నది, కొత్త సంవత్సరం ఎన్నికలు అనుకుంటూనే వచ్చిరు తప్ప మరి ఎందుకు ఎన్నికలు పెట్టట్లేదో అర్థం కావట్లేదు. 42% బీసీ రిజర్వేషన్లు తీసుకురాకపోతే ఎన్నికల్లోకి పోలేం. ఒకవేళ తీసుకురాకుండా పోతే బీసీ ప్రజలకి మనం ఏం సమాధానం చెప్తాం అనేటటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. తర్వాత మనం పెన్షన్లు పెంచలేదు అడుగుతారు. ఇవాళ ఎలక్షన్లో మళ్ళీ ఓటు కోసం పోతే మనం 2,500 మహిళలకు ఇస్తామని చెప్పినాం కదా, ఇవ్వలేకపోయినాం. దాదాపుగా ఒకటి మనం రైతు బంధు ఇవ్వలేదు, ఇంకో రైతు బంధు కేవలం 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపే ఇచ్చినాం. మరి ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు దాదాపుగా 2 లక్షల పైగా మంది ఉన్నారు, వాళ్ళని మనం పర్మనెంట్ చేస్తామని చెప్పినాం. ఇగో వాళ్ళు కూడా ధర్నా చౌక్ వచ్చి, గాంధీ భవన్కి వచ్చి, వాళ్ళు ఇందిరా పార్కు దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మరి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఓట్లు ఎట్లా అడగాల? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఆలోచనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అందుకే ఎన్నికలు లేట్ అవుతా ఉన్నాయి. చాలా ఇబ్బందులు అయిపోతుంది, పాలన చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మరి ఇంత సంవత్సరంన్నర నుంచి ఎన్నికలు నిర్వహించకపోతే ఎట్లా? మళ్ళా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలాఖరులోగా నిర్వహించాలనే దిశగా అధికార పార్టీ ఆలోచనలు చర్చలు సాగుతున్నాయి. సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నందున మళ్ళీ ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది 31వ తారీఖు లోపు మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. మరి దానికోసం మళ్ళీ సుప్రీంకి వెళ్తారా రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే మళ్ళొక అపీల్ చేసుకుంటారా, మాకు ఇంకా కొంచెం టైం కావాలని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. లేకపోతే పెడతారా, ఈలోగా నోటిఫికేషన్ ఇస్తారా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి చెప్పుకోవచ్చు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, సన్నబియ్యం ఇస్తా ఉన్నారు, కొద్ది గొప్ప 200 ఫ్రీ యూనిట్ కరెంట్ వస్తా ఉంది, కొద్ది గొప్ప ఫ్రీ బస్ నడుస్తా ఉంది. మరి వీటన్నిటి మీద కూడా ఏదో చెప్పుకొని ముందుకు పోయి ఎన్నికలు నడిపియాలి. ఇప్పుడు మేము ఆర్డినెన్స్ పెట్టినాము, 42% రిజర్వేషన్ లేకపోతే చట్టబద్ధంగా రాకపోయినా కూడా మేము మా పార్టీ పరంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటే సంవత్సరానికి కొంతమందినైనా సరే పర్మనెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి కూడా చెప్పుకొని పోవచ్చు. కానీ మరి ఎందుకు లేట్ చేస్తుందో తెలియదు. కానీ
మరి చూడాలి. ఇక ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారట. అందులో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని అధ్యాపకుల సూచనల మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించాలని నిర్ణయించారు. ఆదివారం మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ విహెచ్ఎల్ జూబిలీస్లోని సీఎం నివాసానికి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. కొందరు మంత్రులు వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరుతున్న విషయం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల కోసమే కులగణన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన రాష్ట్రపతికి పంపినందువల్ల దానికి కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురు నేతలు సీఎంకు చెప్పినట్లుగా తెలుస్తా ఉందట. అంటే మరి పాత ఇస్తారు కావచ్చు రిజర్వేషన్లు, పాత ఇస్తే బీసీ సమాజం అయితే మరి ఇప్పుడు ఊకనేటట్లేదు. ఎందుకంటే ఇంత లేట్ చేసి మేము ఆమోదం తెలిపినాం, అది ఆ రాష్ట్రపతి గారికి ఇచ్చినాం, కానీ మా అక్కడ వాళ్ళే పెండింగ్ పెట్టినరు అనేటటువంటిది ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉందట. కానీ మంత్రులు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రెజర్ వస్తూ ఉంది, ఎమ్మెల్యేల దగ్గర నుంచి వెళ్ళి మంత్రులకు ప్రెజర్ వస్తూ ఉంది. కాబట్టి మరి మంత్రులు కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి, ఎన్నికలు పెట్టకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నాయి. ప్రధానంగా అందరూ బాగానే ఉన్నారు, కానీ పంచాయతీ సిబ్బంది, ఆడ నడిపించేటటువంటి పంచాయతీ సిబ్బంది మాత్రానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నది. ఇప్పటికైనా సరే మరి వీటన్నిటి గుర్తించి మనం ఎట్లా మన పాజిటివిటీని మనం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మనం కొన్నైనా ఇచ్చినాం, అవన్నీ తీసుకుపోయి ఎన్నికలు పెడితే ఒక కొత్త జోష్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త జోష్ వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి చూడాలి. అంటే కోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు లేపే ఎన్నికల నోటిఫికేషన్ తీసుకురావాలనేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉందట. దానికి సంబంధించి ఈ నెల 23న కూడా సీనియర్ నాయకులంతా కూడా కూర్చొని దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో ప్రస్తుతం మరి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది.